సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే బేబీ తెల్లగా పుట్టడానికి 100కి 100% చాలామంది అయితే కుంకుమ పువ్వు అనేది వాడుతూ ఉంటారనమాట. సో ఈ కుంకుమ పువ్వు ఎప్పటి నుంచి తీసుకోవాలి అండ్ ఏది సేఫ్ అంటే మనకు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి, పర్టికులర్ బ్రాండ్ అని నేను చెప్పను, కానీ ఇది మంచిది లేదా కెమికల్ యాడెడ్ అని ఎలా తెలుసుకోవాలి అండ్ దీని కలర్ ఎలా ఉంటుంది, లుకింగ్ అండ్ స్మెల్ ఎలా ఉంటుంది, వీటి గురించి అయితే నేను చెప్తాను. అండ్ ఎప్పటి నుంచి యూజ్ చేయాలి, దీనివల్ల ఏమైనా యూజెస్ ఉంటాయా అంటే వాడితే ఏమవుతుంది, వాడకపోతే ఏమవుతుంది, అండ్ తెల్లగా బేబీ పుడతారా నిజంగానే అనే దాని గురించి ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ కుంకుమ పువ్వు గురించి చాలామందికి ఉంటాయన్నమాట. సో ఈ కుంకుమ పువ్వు అసలు తీసుకుంటే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు కుంకుమ పువ్వు గురించి నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. సో ప్రతి ఒక్క కామెంట్ గురించి కూడా నేనైతే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో నెంబర్ 1 కామెంట్ వచ్చేసి, అసలు ఈ కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల ఏమైనా యూజెస్ ఉంటాయా అండ్ బేబీ తెల్లగా పుట్టడం వరకైనా ఇంకేమైనా యూజెసా అని అడిగారనమాట. సో బేబీ తెల్లగా పుట్టడం అనేది అయితే అది పర్టికులర్గా ఇది తీసుకుంటే ఖచ్చితంగా తెల్లగా పుడతారని ఏం లేదండి. సో కానీ అది బేబీ తెల్లగా లేదా కలర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలన్నా లేదంటే బేబీ కలర్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే మన జీన్స్ని బట్టి, అంటే పేరెంట్స్ లేదా మన రిలేటివ్స్ అంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో మన రిలేటివ్స్లో మన మేనమామలది వస్తూ ఉంటుంది, మేనత్తలది వస్తూ ఉంటుంది, గ్రాండ్ పేరెంట్స్ది వస్తూ ఉంటుంది, ఇంకా మనది పేరెంట్స్ది వస్తూ ఉంటుంది, తల్లి తండ్రిది. సో ఇలా వాళ్ళని బట్టి వాళ్ళ కలర్ అనేది ఉంటుంది. ఫస్ట్ అయితే నెంబర్ 1 మనం తెలుసుకోవాల్సింది ఇది. సో మనలాగే మన పిల్లలు అనేవాళ్ళు ఉంటారు. అండ్ మీరు ఈ కుంకుమ పువ్వు తీసుకోవడం వల్లనే తెల్లగా పుడతారనేది అయితే అవాస్తవం అనే చెప్పాలి. కానీ చాలామంది అయితే ఇది యూజ్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీలో, ఎందుకంటే దీనివల్ల వేరే యూజెస్ అనేవి ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామందికి వికారం, వాంతులు, తల తిరగడం, ఇంకా అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఆ ఫీలింగ్ మొత్తాన్ని కూడా కొంచెం అంటే డిప్రెషన్లో ఉంటారు కొంతమంది. సో వాటి నుంచి కొంచెం బయటపడేస్తూ ఉంటుంది అనమాట ఈ కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల. అలాంటి యూజెస్ అయితే ఉంటాయి. అండ్ దాని తర్వాత ఒళ్ళు నొప్పులు ఉంటాయి చూడండి, కొంచెం స్టమక్ పెయిన్, కాళ్ళు గుంజడం, చేతులు గుంజడం, అప్పుడప్పుడు బ్లీడింగ్ వచ్చిన అంటే మామూలుగా మనకి పీరియడ్ పెయిన్ ఎలా అయితే ఉంటుందో అలాంటి పెయిన్ ఉంటుంది, అలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది అండ్ వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది కదా. సో వీటి నుంచి అయితే కొంచెం తగ్గించుకోవచ్చు తీసుకోవడం వల్ల. సో వాటి గురించి అయితే మనం ఈ కుంకుమ పువ్వుని యూజ్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా తెల్లగా పుడతారనే వాడొద్దు దీన్ని. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ కుంకుమ పువ్వును. ఒక చిన్న మెడిసిన్ లాగా కూడా మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా దీన్ని వాడుకోవచ్చు. అండ్ ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అని అంటే ఒక 5-6 రేఖల వరకు అయితే మీరు తీసుకోవచ్చు. అంతకు మించి తీసుకుంటే ఇది బాగా హీట్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక ఫ్లవర్, సాఫ్రాన్ అనే ఫ్లవర్ నుంచి వస్తూ ఉంటుంది. సో దాని మామూలుగా పువ్వు లోపల ఉండే పుప్పొడి అంటారు చూడండి, ఆ టైప్ది అనమాట. సో దాన్నే వేరు చేసి మనకి ఇస్తూ ఉంటారు. కానీ దీన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీలో హీట్ చేసి ఓవర్ బ్లీడ్ అవ్వడం లేదంటే ఓవర్ వైట్ డిశ్చార్జ్ అవ్వడం, అంటే హీట్ వల్ల డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఈ డిశ్చార్జ్ అనేది కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఎక్కువ తీసుకోవద్దు, 5-6 రేఖల వరకు అయితే మీరు తీసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ యూజెస్ ఉంటాయి. రోజులో ఒక్క పూట మాత్రం మీరు వాడుకోవచ్చు, 2 పూటలు కూడా అవసరం లేదు. సో దీనిని పాలల్లో కానీ వేడి నీళ్ళలో కానీ వేసుకొని తాగొచ్చు. ఈ రోజుల్లో వేడి నీళ్ళలో ఎవరు తాగట్లేరు, పాలే తాగుతున్నాం కాబట్టి పాలలో మీరు ఒక్కసారికైతే తీసుకోవచ్చు, 2-3 సార్లు అయితే తీసుకోకండి, వేడి చేస్తుంది. అండ్ ఏ టైం నుంచి తీసుకోవచ్చు అంటే 3rd మంత్ నుంచి తీసుకోవచ్చు, కానీ ఇది హీట్ చేస్తుంది కాబట్టి 5th మంత్ నుంచి మీరు ఖచ్చితంగా తీసుకోండి. సో 5th మంత్ నుంచి తీసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీకు. అండ్ 3rd మంత్ నుంచి ఏంటంటే బేబీ అప్పుడప్పుడే రెడీ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం వేడి చేస్తే బ్లీడ్ అవ్వడం, అబార్షన్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి. సో అందుకు 5th మంత్ నుంచి మీరు తీసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ మూమెంట్లోనైనా డెలివరీ టైం దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాడుకోండి. దీనివల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఖచ్చితంగా పర్టికులర్గా అవుతుందని కాదు, హీట్ చేస్తూ ఉంటుంది కదా. సో హీట్ చేయడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుందన్నమాట. లాస్ట్ మూమెంట్లో మనకి నువ్వుల పొడి కానీ, నువ్వుల ఉండలు, ఇంకా పల్లి పట్టి ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా నార్మల్ డెలివరీ అవ్వడానికి. సో అందుకే ఇది కూడా మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి యూజ్ అవుతుంది ఒక రకంగా. సో లాస్ట్ మూమెంట్లో అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఇది సేఫ్ అంటే కెమికల్ యాడెడ్ కొన్ని చాలా ఉంటాయి. ఈ సాఫ్రాన్ అనేది ప్రెగ్నెన్సీలో అందరూ తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇది చాలా కాస్ట్లీ ఉంటుంది.
అండ్ దాని తర్వాత ఫేక్ కూడా చాలా ఉంటాయి. సో స్వచ్ఛమైనది మీకు దొరకాలంటే చాలా దాని గురించి తెలిసి ఉండాలి. గూగుల్లో మీరు మంచి బ్రాండ్ చూసి తీసుకోండి, లేదా మీ ప్రెగ్నెన్సీలో ఎవరైనా యూజ్ చేస్తుంటే అది తీసుకోండి. నేనైతే ఏ ప్రెగ్నెన్సీకి కూడా ఇదైతే వాడలేదండి. ఇది రికమెండ్ అయితే నేను చెయ్యను, కాకపోతే ఈ యూజెస్ ఉన్నాయి కాబట్టి మీరు వాడుకోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇది తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారనేది అది ఉత్తి మాట కాబట్టి నేనైతే యూజ్ చేయలేదు. కానీ నేను గోరింటాకు తీసుకున్నా. గోరింటాకు ఏంటంటే పిల్లలకి బేబీ పుట్టిన తర్వాత ఏమైనా దెబ్బలు తగిలినా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ తొందరగా మానిపోతాయి, ఒక యాంటీబ్యాక్టీరియా లెక్క పనిచేస్తుంది కాబట్టి నేను గోరింటాకు అనేది తీసుకున్నాను. కానీ ఈ సాఫ్రాన్ అనేది నేను తీసుకోలేదు. కానీ ఈ రోజుల్లో చాలామంది యూస్ చేస్తున్నారు. మా అక్క అయితే యూస్ చేసింది కానీ నేనైతే వాడలేదు. అప్పటి నుంచి ఉందన్నమాట, ఒక 15 years బ్యాక్ నుంచి కూడా ఇది బాగా యూస్ చేస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, చాలామంది అడుగుతున్నారు కాబట్టి. కానీ మంచి బ్రాండ్ అనేది నాకైతే తెలియదు. కానీ మీరు గూగుల్లో చూడండి, లేదా ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడి ఉంటే మాత్రం వాడండి. కానీ తీసుకొచ్చినప్పుడు ఒక టెస్ట్ చేయాలి దాన్ని. ఎలా అంటే స్మెల్ చూస్తే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, కొంచెం రోజ్ స్మెల్ టైపు వస్తూ ఉంటుంది. సో ఈ టైపు స్మెల్ వస్తే మాత్రం మంచిది. అసలు ఎలాంటి వాసన లేకపోతే మాత్రం అది ఫేక్ది అనమాట, అది కుంకుమ పువ్వు కాదు. అండ్ వాటర్లో కానీ పాలలో కానీ వేసినప్పుడు మంచి గోల్డ్ కలర్కి లేదా ఎల్లో కలర్కి వస్తూ ఉంటాయి పాలన్నీ కూడా. పాల కలర్ అనేది మారుతూ ఉంటుంది. సో పాల కలర్ మారకుండా అవి కరగకుండా ఉంటే మాత్రం అది ఫేక్, ప్లాస్టిక్ యాడెడ్ కూడా ఉంటాయి దీంట్లో. అండ్ వేరే కలర్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. ఆ కలర్స్ ఎంత యాడ్ చేసినా కానీ న్యాచురల్ కలర్ అనేది లైట్ గోల్డ్ కలర్ అండ్ లైట్ ఎల్లో కలర్ వస్తూ ఉంటుంది. సో ఇది చూసుకోండి, మరి థిక్గా కూడా రావద్దు. 5-6 రేఖలకే థిక్గా రాదు, లైట్గా వస్తుంది. కానీ కెమికల్ యాడెడ్ అనేది థిక్గా వస్తుంది అండ్ రెడ్ కలర్లో కూడా వస్తూ ఉంటుంది. సో ఇలా వస్తే ఇది ఫేక్ అనమాట. అండ్ అవి కరగవు తొందరగా. సో అలాంటిది కూడా ఫేక్ అనమాట. సో చూసి తీసుకోండి. అది అందులో వేసినాక ఒక 10 minutesలో మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ సాఫ్రాన్ కూడా మొత్తం కంప్లీట్గా కరిగిపోతుంది అనమాట. కరగకుండా ఎక్కడైతే పలుకులు పలుకులుగా ఉండి అండ్ కలర్ రెడ్ కలర్లో వస్తుందో అది ఫేక్ అనమాట. సో అది మాత్రం మీరు ఖచ్చితంగా చూసి తీసుకోండి. అండ్ ఇది కాస్ట్లీ కాబట్టి అన్నీ ఫేక్ వస్తూ ఉంటాయన్నమాట. మంచి మంచి బ్రాండ్స్ ఏమైనా రికమెండ్ చేయండి అంటారు, కానీ మంచి బ్రాండ్లో కూడా ఫేక్వి చాలా ఉన్నాయి. అందుకే నేను ఇది రికమెండ్ చేయట్లేను. కాకపోతే మీరు మీ పక్కన వాళ్ళని అడిగి అయితే తెలుసుకోండి, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే. సో ఖచ్చితంగా ఇది యూజ్ చేయడం వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ బిడ్డ తెల్లగా పుట్టడానికే కాకుండా ఈ వేరే ఇన్ఫెక్షన్స్ అండ్ వేరే వికారాలు అండ్ కాళ్ళు గుంజడం అండ్ నార్మల్ డెలివరీకి ట్రై చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 100కి 100% ప్రెగ్నెన్సీలో కుంకుమ పువ్వు అనేది తీసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి నష్టం అయితే ఉండదు. సో లాభము ఉండదు అని ఏం చెప్పను, లాభం అయితే చాలా ఉంటుంది. కానీ బిడ్డ తెల్లగా పుడుతుంది అయితే 100% చెప్పలేము మనము. సో అది మన జెనెటిక్ మీద ఆధారపడి ఉంటుంది. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల లాభాలు ఏంటి అండ్ దీన్ని ప్యూర్ అని ఎలా తెలుసుకోవాలి, ఏ టైం నుంచి వాడాలి, ప్రతి ఒక్క కామెంట్కి అయితే నేను క్లియర్గా వీడియో అనేది షేర్ చేద్దామనేసి ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మంచి కామెంట్తో మీకైతే ముందుకు వస్తాను నేను. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.